హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను వనీజా ఫ్రమ్ ఐర్లాండ్. వెల్కమ్ టు మై ఛానల్ మై రిథమిక్ వైబ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఐర్లాండ్లో సీతారామ కళ్యాణం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు అయితే మార్నింగే వచ్చేసామండి. మేము చాలా ఉత్సాహంగా ఫ్యామిలీతో రాగానే సీతారాముని విగ్రహాలు చూసేసరికి రెండు కళ్ళు చాలలేదండి. ఎంత అందంగా ఉన్నారంటే మాటల్లో చెప్పలేను. ఇంకో విషయం తెలుసా మీకు? మన ఇండియా లాగా ఇక్కడ పర్టికులర్గా ఫ్లవర్స్ షాప్స్ అంటూ ఉండవండి. ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ బుకేస్లో మనకి దొరుకుతాయి. ఆ ఫ్లవర్స్ మనం బుకే నుంచి తెంపుకొని మాల కట్టడం కానీ డెకరేషన్ కానీ చేస్తూ ఉంటాము. నన్ను చూసారుగా ఎలా ఫ్లవర్స్ తెంపుతున్నాము. అయితే ఈసారి లాంగ్ వీకెండ్ రావడం వల్ల చాలామంది ట్రిప్స్ ప్లాన్ చేయడం జరిగింది. సో అందుకే ఇనీషియల్గా ఏంటంటే హాల్ ఖాళీగా కనబడింది, కానీ తర్వాత చూసేసరికి హాల్ అలాగా సరిపోయిందండి జనాలతోని. హ్యాపీగా అనిపించింది అందరినీ చూసి. సో ముందుగా సీతారామ కళ్యాణాన్ని వినాయక పూజతో ప్రారంభించారండి. సో దీని తర్వాత మనకి సీతాదేవి మంగళసూత్రం ధారణ కానీ, నెక్స్ట్ కన్యాదానం కానీ, జీలకర్ర బెల్లం కానీ, తలంబ్రాలు వేయడం, ఇవన్నీ నేను క్లిప్పింగ్స్ పెట్టాను ఊరేగింపు వరకును. సో చూడండి ఇక్కడ ఐర్లాండ్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ డిఫరెన్స్ అయితే ఉండదండి. ఇండియాలో జరుపుకోవడం ఇక్కడ జరుపుకోవడం డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. బట్ ఇది మా ఫస్ట్ టైం ఇక్కడ జరుపుకోవడం ఫ్యామిలీతోని. సో నేను అందుకే వీడియో తీశాను, మీకు కూడా చూపిద్దామనేసి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము, ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఫ్యామిలీస్ కానీ కపుల్స్ కానీ కూర్చున్నారని కళ్యాణానికి. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ ఉంటారు. మధ్యలో ఏమైనా కావాలి అని అంటే అందించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో ఎలాంటి విఘ్నం లేకుండా కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ స్పెషల్గా పంతులు గారు ఏం చేశారంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నవ్విస్తూ, ఇంకా ఏమైనా క్వశ్చనింగ్స్ చేస్తూ చాలా బాగా జరిపానండి. మమ్మల్ని కూడా ఆయన వెనకాల ఆయన చెప్పినవి రిపీట్ చేయమండం, ఇంకా చాలా బాగా చేపించారు మాతో కూడాను. సో ఆయన వల్లే ఏంటంటే చాలామంది లాస్ట్ వరకు ఉండగలిగారు. సో పంతులు గారు అయితే సూపర్గా చెప్పారు. నెక్స్ట్ టైం అయితే మేము అనుకున్నాము నెక్స్ట్ టైం కళ్యాణంకి కూర్చుందామనేసి. సో చూద్దాము ఎలా జరుగుతుందో నెక్స్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. చూసారా ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఎంత బాగా ప్లాన్గా అన్నీ ముందే తెచ్చుకొని నీట్గా సర్దుకున్నారు అండ్ పూజ చేసుకున్నారు. ఇక్కడండి ఇంకో హాల్ ఉంది, పక్కన ఇచ్చారు ఎస్పెషల్లీ పిల్లలకి, వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం. ఎందుకంటే వాళ్ళు ఆడుకున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అండ్ పూజ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి పిల్లలకి స్పెషల్గా హాల్ అనేది ఇచ్చారండి. సో వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు చక్కగాను. అండ్ పంతులు గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. మమ్మల్ని జపించమన్నారు, అంటే మమ్మల్ని చెప్పమన్నారు. వెనకాతల ఆయన చెప్పిన తర్వాత రిపీట్ చేయమన్నారు. సో అలా రిపీట్ చేయడం ఇవన్నీ జరిగాయండి.
చేయాలి అంటే ఇప్పుడు కన్యాదానం సమయం అయిందండి. సో పంతులు గారు అదే ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని పైకి రమ్మన్నారు తెర పట్టుకోవడానికి. సో మైథిలిని కూడా వెళ్ళమన్నాను. ముందు వద్దనింది కానీ కొంచెం ఫోర్స్ చేసేసరికి వెళ్ళింది. సో చూడండి ఎలా నవ్వుతుందో ఇప్పుడు. ఎందుకంటే దగ్గరగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం అది వేరే అనుభూతి అండి. సో అందుకని వెళ్ళమని కొంతసేపు అయినా తను దగ్గరగా నిల్చుంటుంది, ఆ పూజలో కూడా తను ఇన్వాల్వ్ అవుతుంది అనేసి వెళ్ళమని చెప్పాను. సో వెళ్ళిందనమాట మొత్తానికి. ఇప్పుడు మనం దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నామో టైం వచ్చిందండి. ఇప్పుడు జీలకర్ర బెల్లం సమయం. రామస్వామి భగవానుకి జై శ్రీరామ్, జానకీ మాతాకి
జనకుని కూతురు జానకి అల్లెల్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హారతి ఇచ్చాక ఊరేగింపు జరిగిందండి. ఎంతో వైభవంగా జరిగింది. మేము కూడా ముందుగా కోలాటం చేస్తూ ఊరేగింపులో భాగమయ్యాము. చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఈ ఒకేషన్ మాకు. ఊరేగింపు అయిన తర్వాత చిన్న పిల్లలు సంగీతంతో సెలబ్రేషన్ని ఇంకో లెవెల్కి తీసుకొని వెళ్ళారు. కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, లైక్ డాన్స్ పర్ఫార్మెన్స్, స్కిట్, అందరినీ అట్రాక్ట్ చేశారు. చాలా చిన్న అందరి దగ్గర చిన్న స్టెప్స్ వేసి ఊరేగింపులో ముందుకి వెళ్తూ ఉన్నామండి. అందరూ పాడాలి కదా.